పొద్దుటూరు ముస్లిం ప్రజానికానికి అలాగే పొద్దుటూరు పుర ప్రజలకు ముస్లిం అక్క చెల్లెమ్మలకు ముఖ్యంగా మా ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళకు అందరికీ తెలియజేయాలని చెప్పి నా ఈ తపన. ఆ తెలియజేసే అంశం ఏమిటంటే అంజుమన్ ఎలక్షన్ సంబంధించినది, దాంట్లో ఏ రకంగా అవినీతి దౌర్జన్యము దొమ్మి జరిగిందనే దానికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీటు. ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన కమిటీ సభ్యులకు అందరికీ ఒక్క ముక్తార్ తప్ప మిగతా కమిటీ సభ్యులకు అందరికీ నేనేదన్నా చెప్పబోయే దాంట్లో మీ మనసు ఏదన్నా బాధపడితే నన్ను గొప్ప మనసుతో మీరందరూ క్షమించాలని చెప్పి కోరుకుంటూ, అంజుమన్కు సంబంధించిన ఎలక్షన్స్, అంజుమన్కు అనుసంధానమైన పొద్దుటూరులో ఉన్నబడిన మసీదులు ఆనవాయితీగా ప్రతి మసీదు నుంచి 2 మెంబర్లను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఎన్నుకోవాలనే క్రమంలో అంజుమన్కు సంబంధించిన సర్ఫరస్లు బుక్కులు పంపించడము, అంజుమన్ సంబంధించి విధి విధానాలు ఏంటి మసీదులో అనౌన్స్ చేయడము, మసీదుకు సంబంధించిన పెద్ద మనుషులు, మసీదుకు నమాజుకు వచ్చే పెద్ద మనుషులు, ఆ మసీదుకు సంబంధించిన ప్రాంగణంలో బయట ఉన్న పెద్ద మనుషులను తీసుకొని ఎవరన్నా అంజుమన్ పోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే మసీదులో అనౌన్స్ చేసి 4 రోజులు కాల వ్యవధి టైం అనేది పెడతారు. ఆ టైం పెట్టినప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు 1, 2, 3 వచ్చినప్పుడు పెద్ద మనుషులు కలగజేసుకొని సరేలే ఈ దఫా నువ్వు వద్దు నెక్స్ట్ ఇంకొకరు పంపిస్తాంలే అని చెప్పి చర్చ జరిపి ప్రశాంత వాతావరణంలో 2 మెంబర్లను పంపించడం జరుగుతుంది. రాజకీయం చోటు చేసుకున్న తర్వాత మా ఇస్లాంపురం మసీద్ ఏరియా సంబంధించి రాజకీయం చోటు ఎక్కువ ఉంది కాబట్టి కాదుకూడదు మేము కూడా పాల్గొంటామనే చెప్పినప్పుడు ఎలక్షన్ అనేది జరపాలి. ఆ ఎలక్షన్ అనేది వీళ్ళు ఎందుకు జరపలేదనేది చెప్తాను. అది కూడా మా మసీదులో అనౌన్స్ చేయలేదు, మసీదులో కూర్చొని చర్చ జరపలేదు. అదే ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన ప్రెసిడెంట్ ముక్తార్ ఇంట్లో కమిటీ సభ్యులందరినీ పిలుచుకొని ఆడ కూర్చొని 2 మెంబర్లు, ఒక ముక్తారు ఇంకొకరిని ఎన్నుకోవడం జరిగింది. అదే కమిటీ సభ్యునిగా నేనున్నాను, నాకు తెలియజేయలేదు. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను మసీదులో ఎలా ఈ రకంగా చేస్తే అని సెక్రటరీని ట్రెజరీని కొందరు కమిటీ మెంబర్లను అందరిని అడగగా మేము చేసిందైతే కరెక్ట్ కాదు, నీకు తెలియజేయాల్సిందే, మేము తెలియజేయలేదు. అతని ఇంటికి పిలిచాడు, మేము పోయినాము, మాట్లాడినాము. కాదు గుర్దు అని చెప్పి మేము అతన్నైతే ఎదిరించలేము కదా. ఇక్కడ స్పష్టంగా మీరు గమనించాల్సింది పొద్దుటూరు పట్టణ ప్రజలు, ముస్లిం సోదరులు, అతన్ని మేము ఎదిరించలేము కదా. నువ్వైతే ఎదిరిస్తావు, నువ్వు మాట్లాడతావు, ఆ శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. మేమైతే మాట్లాడలేము కదా అతని ముందర. ఇది జరిగింది అయితే తప్పు, నువ్వు ఏం చేస్తావు నువ్వు చేయి, నీకు మేము మద్దతుగానే ఉంటామని చెప్పి మా కమిటీ సభ్యులందరూ చెప్పారు. నేను ఆ స్ఫూర్తితోనే మా మసీదులో నిరసన వ్యక్తం చేస్తే అంజుమన్కి సంబంధించిన ఎలక్షన్ జరిపే లాయర్ జీలాన్ గారు వచ్చి మా సెక్రటరీతో ఫోన్లో మాట్లాడడం జరిగింది, మా మసీదుకు సంబంధించిన పేష్మాంతో మాట్లాడడం జరిగింది, అక్కడ ఉండే ముసళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అనౌన్స్ చేయలేదు, ఈడ కూర్చొని చర్చ జరపలేదు అని కనుక్కున్న తర్వాత, విచారించిన తర్వాతనే నేను న్యాయం చేస్తాను, నువ్వు నిరసన తెలుపాకు, ఊళ్ళో అల్లరైతుంది, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పిన తర్వాత నేను ఆ నిరసన వ్యక్తం ఆడికి మానేసి ఆ పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారం నేను ఉన్నాను.
దాదాపీర్ గారు కూడా, నేను ఆయనతో ఫోన్లో మాట్లాడినాను, సర్ఫరాజ్ పెద్ద మనిషి, ఆయన కూడా లేదులే కాజా మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఎటువంటి న్యాయం అయితే చేయలేదు. ఆ చేయకపోవడానికి కారణము ఇతను ముక్తారే. నేను ఇప్పుడు చెప్తాడా, మీరు పెద్ద మనుషులు ఎవరైనా సరే, సర్ఫరాజ్కి సంబంధించిన వాళ్ళు, అదేం పెద్ద రాష్ట్రపతి పదవి అనేదేం కాదు. ఇప్పటికైనా మా మసీదుకి వచ్చి మీకు ఒక ఛాలెంజ్, మీరు ఎన్నిక జరపండి, న్యాయబద్ధంగా ఎన్నిక జరపండి. ఆ పక్క ముక్తార్ గెలుస్తాడా, ఈ పక్క కాజా గెలుస్తాడా అనేది తెలుస్తుంది. మీరు అవి జరపకుండా అతనేమన్నా ఓడుతాడనే భయమో, మీకేమన్నా అతను ఓడిపోతే మాకందరికి నామూషినో అని చెప్పి మీరు ఎలక్షన్ జరపకుండా దొంగచాటున మెంబర్లుగా ఎన్నుకొని ఈరోజు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినాడు, విజయం పొందాడని చెప్పి మీరందరూ ఆనందపడుతున్నారు. అసలు ఆ విజయం అనే పదమే సిగ్గుపడుతుంది. ఈరోజు దొంగదారిన దొడ్డిదారిన ఎలక్షన్లో ఎన్నుకొని ఇష్టానుసారం చేసుకొని గెలిచినానని చెప్పి సంకలు మీరు గుద్దుకుంటున్నారే, విజయం వచ్చిందని సంకలు గుద్దుకుంటున్నారే, ఆ విజయం అనే పదమే మిమ్మల్ని చూసి తలదించుకొని సిగ్గుపడుతుంది. ఆ రకంగా చేశారు మీరు సర్ఫరాజ్ పెద్ద మనుషులు. ఎక్కడైనా కానీ సర్ఫరాజ్గా ఉండేతను రాజీనామా చేస్తే మళ్ళా కమిటీలోకి వచ్చేదానికి లేదని మీరు అంటారే, ఇదే గతంలో ముక్తారు సర్ఫరాజ్గా ఉన్నాడు. ప్రొద్దుటూరు ముస్లిం ప్రజలు ఇది గమనించండి. ఇదే ముక్తారు అంజుమన్ కమిటీకి సర్ఫరాజ్గా ఉన్నాడు. సర్ఫరాజ్ అనేది ఒక తూరు అవుతే జీవితకాలం వరకు సర్ఫరాజ్గానే ఉండాల. అతను మెంబర్ అయ్యేదానికి లేదు, ప్రెసిడెంట్ అయ్యేదానికి లేదు. ఇది నేను చదివిన బైలాలో ఉంది. ఆయన రాజీనామా చేస్తాడు, సర్ఫరాజ్కు కమిటీ మెంబర్గా వస్తాడు, మళ్ళా ప్రెసిడెంట్ అవుతాడు. గతంలో ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా రాజీనామా చేశాడు. మేమందరము ఆ విషయం అడగగా అతను ప్రెసిడెంట్ పదవికి కదా రాజీనామా చేసింది అంటారు. నేను చేసింది ఏ పదవికి? సర్ఫరాజ్ పదవికి రాజీనామా చేశాను. నేను సర్ఫరాజ్ పదవికి రాజీనామా చేస్తే నేను మెంబర్గా వచ్చేదానికి మీరు అడ్డంకులు చెప్తారు. అతను సర్ఫరాజ్కు రాజీనామా చేశాడు, ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశాడు. ఈరోజు ఏ రకంగా మెంబర్గా మీరు అతన్ని ఎన్నుకుంటారు? ఇది చట్ట విరుద్ధం కాదా? మన బైలా విరుద్ధం కాదా? మీరంతా ఆడిందే ఆట పాడిందే పాట చేస్తా అంటే మీకందరూ మంచోళ్ళు. సర్ఫరాజ్గా ఉండే పెద్ద మనుషులు ఎంత మోసపూరితమో, ఎంత వీళ్ళు దొంగలంటే ఒక్కొక్కడు వక్ఫ్ ఆస్తులు కాజేశారు. ఇదే దాదాపీర్ విషయం, లాయర్ దాదాపీర్, నువ్వు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా కానీ అల్లా కోర్టులో మటుకు నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. 73 సెంట్లు వక్ఫ్ ఆస్తి మోడంపల్లికి సంబంధించినది. ఎవరి నాయన ఆస్తి అని నువ్వు అమ్మినావు, ఎవరి నాయన ఆస్తి అని నువ్వు వేరే వాళ్ళతో అమ్మించినావు. అమ్మిన వ్యక్తులు ఏ పాపం తెలియని వ్యక్తులు. వాళ్ళ మాయ మాటలు చెప్పి నువ్వు 73 సెంట్లు అమ్మి ఆ లెక్క స్వాహా చేసావే. ఎవరి నాయన సొమ్ము నిన్ను స్వాహా చేశావు? ఆ 73 సెంట్లు అమ్ముకున్నప్పుడు నీ మీద కేసు కూడా అయింది, ఎఫ్ఐఆర్ కట్టారు రూరల్ పోలీస్ స్టేషన్లో. నువ్వు రెండో ముద్దాయి. ఏమంటే ఏ ముస్లిం సోదరుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోయాలక నువ్వు ఆ కోర్టులు వెంబడి తిరిగి క్వాష్ చేసుకొని ఆ క్వాష్ చేసుకుంటాము. నీకు ఈరోజు నేను చెప్తాడా దాదాపీర్, ఏదైనా నువ్వు క్వాష్ చేసుకునేది నేను రీఓపెన్ చేయిస్తా, నేను కోర్టు తలుపులు తట్టా, కోర్టులో న్యాయం కోసం భిక్ష అడుగుతా, ఆ కేసు రీఓపెన్ చేయిస్తాను, కోర్టు ద్వారా ఆ వ్యాజ్యం నడిపిస్తాను, నీకు కటకటాల పాలు నేను పంపిస్తాను. నిన్ను ఎవరైనా సరే పెద్ద మనుషులను ఆదర్శంగా తీసుకొని వచ్చే యువత కూడా మంచి మార్గంలో నడచాల. మీలాంటి మోసము ఆస్తులు అమ్ముకునే వాళ్ళు దొంగలుంటే వచ్చే ముస్లిం సమాజ యువత కూడా తప్పుదోవ పడుతుంది. నిన్నైతే గినక దాదాపీర్ గారిని అయితే ఈ కేసు విషయంలో విడిచిపెట్టేదే లేదు. ఇంకొక సర్ఫరాజ్ ఇనాయతుల్లా పెద్ద ఆయన
ఆయన ఎయిడెడ్ స్కూల్ అది అమ్ముకొని ఆయన ఆస్తి స్వాహా. మీరా పెద్ద మనుషులు? మీరా సమాజాన్ని ఉద్ధరించేది? ఏమంటే సర్ఫరోజ్గా నేనున్నప్పుడు ప్రశ్నించేదానికి హక్కు లేదు. మెంబర్గా వచ్చి అడుగుదామంటే కనుక నాకు రానియకుండా మీరన్నీ ఆడే డ్రామాలు. నేను రాలేదు, నేను మాట్లాడేదానికి గొంతు లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇదే అంజుమన్ కమిటీలో ఒక గొంతు అయితే ఉంది. ముక్తారన్న చెప్తాడు, ముస్లింలంతా కలిసి ఉండాలా, ఎవరే కానీ గొడవ పడకూడదు, అందరం కలిసిమెలిసి ఉండాలా అని నువ్వు చెప్తావే. నువ్వు ఏ పొద్దైనా కానీ ఇప్పుడైనా కానీ ఈరోజు పొద్దుటూరులో తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, అల్లా దయ వల్ల 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో కుతుబుద్దీన్ వాళ్ళు కౌన్సిలర్గా ఉన్నారు. ఇదే ఇస్లాంపురం మసీదులో ఆయిల్ మిల్ కాజా నేను కౌన్సిలర్గా ఉన్నాను. ఇదే నూరాని మసీద్ దగ్గర జీలాన్ కౌన్సిలర్గా ఉన్నాడు. ఇదే మట్టి మసీద్ దగ్గర నూరి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఉన్నారు. ఇదే లైన్ మసీద్ దగ్గర మా మునీర్ వాళ్ళు కౌన్సిలర్గా ఉన్నారు. ఇట ఇంకా 2-3 చోట్ల ముస్లింకు సమాజానికి సంబంధించి మసీదుల దగ్గర ఆ వార్డులకు దానిలకు ఎన్నుకోబడినారు. ఏ ముస్లిం కౌన్సిలర్ అయినా కానీ నువ్వు పిలిచి ఏదన్నా మాట్లాడి, లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వైనా పోయి మేమంతా కలిసిమెలిసి ఉందాము, అంజుమన్కు స్ట్రాంగ్ చేద్దాము, మీ ద్వారా ఏదైనా మెంబర్లుగా ఉంటే ఇవ్వండి, మీ సలహాలు ఏదన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పి ఒక్కరినెవన్నా నువ్వు అడిగినావు? నీకు సరిపోకపోతే నువ్వు పాతాళానికి తొక్కాలంటావు. నీ ఎండముడి ఉండి నువ్వు చెప్పినేదే ఆట, నువ్వు పాడిందే పాట పాడతా అంటే నువ్వు వాళ్ళని తీసుకొని ఉంటావు. నువ్వు వాళ్ళని కూడా ఏమైనా ప్రోత్సహించి రాజకీయాలకు ఏమైనా పైకి తెస్తావా? నువ్వు ఎవరిని తేవు. నీ ఎంటముడి ఉండేటోళ్ళను రాజకీయంగా నువ్వు ఎప్పటికీ పైకి తేవు. నీతో ఎవరు విభేదించి పక్కకు వస్తారో వాళ్ళే రాజకీయాల్లో ఎదుగుతారు. నీ దగ్గర ఉంటే నువ్వు ఎదగనిస్తే కదా, బయటికి వస్తేనే వాళ్ళు వాళ్ళ ఆలోచన పరివర్తనతో వాళ్ళు ఎదుగుతారు. నువ్వు ఎప్పటికీ ఏ ముస్లిం సోదరునికి కూడా నువ్వు రానియవు. గతంలో కాజామోదీన్ అనే స్టేషన్ మాస్టరు, మాజీ టీడీపీ పట్టణాధ్యక్షుడు, దర్గాకు సంబంధించిన ఆస్తులు నెలకు 4 లక్షల దాకా మోసం జరుగుతుంది, సంవత్సరానికి 50 లక్షలు మోసం జరుగుతుంది అని ఆయన సిఇఓ గారికి లెటర్ ఇస్తే, సిఇఓ గారు వగ్బోర్డ్ సిఇఓ గారు నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ముక్తార్ గారు. ఆ నోటీసు కోర్టు ద్వారా దాన్ని నువ్వు స్టే తెచ్చుకున్నావు. ఎందుకు తెచ్చుకున్నావు స్టే? దానిలో మతలబ్ ఏంది? ఆ స్టే తెచ్చుకునే దానికి నువ్వు అంజుమన్కు సంబంధించిన లెక్క దాదాపు 11 లక్షల రూపాయలు ఖర్చు చేస్తావు. ఎవరి సొమ్ము ఇది నువ్వు ఖర్చు చేసేదానికి? ఎవరి సొమ్ము అని చేస్తావు? దర్గా ఆస్తి కాదా ఇది? దర్గాకు సంబంధించిన ఆస్తి నువ్వు ఎందుకు పరిపాలన చేస్తావు? నువ్వు ఎందుకు ఆ ఖర్చు పెట్టి కోర్టులు ఖర్చు చేస్తావు? ఎవరి సొమ్మని చేస్తావు నువ్వు స్టే తెచ్చుకున్నావు. దీన్ని కూడా నేను న్యాయస్థాన తలుపులు తడతాను, న్యాయం కోసము భిక్షాటన కానీ ఎత్తుతాను. ఈ కేసును కూడా విడిచిపెట్టేదే లేదు. నేనైతే కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను, అయ్యా ఇది దర్గాకు సంబంధించిన ఆస్తి, వక్ఫ్కు సంబంధించిన ఆస్తి, ఈ అంజుమన్ ఎవరు పరిపాలన చేసేదానికి? వక్ఫ్ మీరు పరిపాలన చేయండి, మీ ద్వారా కావంటే కమిటీ ఉంటుంది. ఇదంతా దొంగ కమిటీలు, ఎవరే కానీ బైలా ప్రకారం నడచడం లేదు. రాజకీయాల్లో ఉండేటోళ్ళు అంజుమన్ కమిటీలు ఉండకూడదు అనేది బైలా ఉంది. నువ్వు రాజకీయ నాయకునివే, నేను రాజకీయ నాయకునివే. నువ్వైతే ఉండొచ్చు, మేమైతే రాకూడదు. నువ్వైతే ఉండొచ్చు, వేరే వాళ్ళు ఎవరు రాకూడదు. ఇది ఎక్కడ న్యాయం ఇది? ఇప్పుడు జరుపుతాం ఎలక్షన్. మా ఇస్లాంపురం మసీదుకు రా, నీకు కూడా చెప్తాండా. మా ఇస్లాంపురం మసీదుకు వచ్చి అనౌన్స్ చేయి. ఏ రకంగా ఎన్నిక ఉందో ఆ రకంగా చట్టబద్ధంగా నువ్వు ఎన్నిక నిర్వహించు. గెలుపోవటములు అనేది అల్లా చేతిలో ఉంది. మా ఇస్లాంపురం సంబంధించిన ముస్లిం సోదరుల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎవరికి పట్టం కట్టే వాళ్ళు పోదాం అంజుమన్ కమిటీకి. నీ మాదిరిగా దొడ్డిదారిదమన్నా ఎలక్షన్లు లోగలోగా కూర్చొని సంతకాలు సేకరించి కాదు. నేను కూడా సంతకాలు సేకరించి నేను కూడా ఇచ్చాను కదా, దాని మీద ఏది లేదే, స్పందనే లేదే. మీ విఘ్నతే ఏడుస్తాండ. మొన్న ప్రెసిడెంట్ ఎన్నుకునేటప్పుడు బయట వ్యక్తులు ఎవరు రాకూడదని చెప్పి బైలాలో ఉంది. ఆ బయట వ్యక్తులందరినీ తీసుకొని నువ్వు ఆడ ప్రెసిడెంట్ ఎన్నిక కావడం ఏందది? ఏం సమాధానం చెప్పాలంటావు నువ్వు? ఏం సమాధానం చెప్తావు ముస్లిం సమాజానికి? ఎన్నిక అయిపోయిన తర్వాత నువ్వు జల్సాగా గ్రాండ్గా ఒక 5,000 మందితో చేయి. నువ్వు ఎవరు వద్దంటున్నావా? మీకు ఆ ఎన్నిక జరిపేటప్పుడు ఎవరు ఉండకూడదు, మెంబర్లు మాత్రమే ఉండాలా, సర్పరస్లు మాత్రమే ఉండాలా?
అంతా దానికి విరుద్ధం ఎందుకు చేస్తారు మీరు? బైలాకు సంబంధించి విరుద్ధం. ఇక్కడ కాకపోయినా కానీ మీరు అల్లాకు సంబంధించిన కోర్టులు అయితే మటుకు మీకు శిక్ష తప్పదు. అక్కడైతే మీరు ఇది చేసిన దానికంతా సమాధానం చెప్పాల్సిందే. దాదాపీర్ అనే వ్యక్తికి అయితే కనుక నేను మరీ చెప్తున్నాను, అతనికైతే కోర్టు ద్వారా ఇడిచిపెట్టేదే లేదు.